హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇస్మా శైలు వ్లాగ్స్. ఈరోజు కొల్లాపూర్ ఈదమ్మ తల్లి జాతరలో ఉన్నాం మేము. ఈరోజు కానీ మా అత్తమ్మ మా కోసం అని చెప్పేసి కొడుకును వచ్చి ఇంత పెద్ద చేసింది. ఇంటి దగ్గర నుంచి పట్టుకొచ్చిండ్రు. నేను ఎక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చేసిన. ఇప్పుడు కొడుకుని తీసుకొని దేవుని దగ్గరికి వెళ్తున్నాం. దేవుని దగ్గర చుట్టూ తిరిగి ఒక్కటి తీసుకొని కట్ తీసుకొని వచ్చేస్తాం అనమాట. మా పండుగ రాత్రి కొడుకుల ద్వారా బాగా ఆట పెట్టిందంట. ఇలా తల్లి నీ పాప పోతుందిరా, తీసుకొని పోదాం. జాయ్ దగ్గరికి పోయి కట్ చేసుకొని వస్తాం, సరేనా? బాగా ఆడుకుంటుంది మా పండుగ. పుంజుతల భయపడతలేదు. రాత్రి కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ లో భయపడదంట, తర్వాత మంచిగా ఆడుకుంటుంది. ఇంకా కొల్లాపూర్ ఈదమ్మ తల్లి జాతర లాస్ట్ వారము. జనాలు ఫుల్గా ఉన్నారు. మేము కోడిపుంజుని పట్టుకొని దర్శనం చేసుకోవడానికనే వెళ్తున్నాం. ఇప్పుడే దారిలో నా మాతో పాటు వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు కోడి తీసుకురాలేదు. మేమైతే నాటుకొని తీసుకొచ్చినాము, కానీ వేరే వాళ్ళు తీసుకురాలేదు. అందుకని చెప్పేసి వాళ్ళ కోసం అని చెప్పేసి కొనుక్కోవడానికి ఆగినాం ఇక్కడ. అది మాట పండు ఒరే చిన్న పండు. మా పండుగ కోలని అట్లే చూస్తున్నాడు. ఇది చిన్నతల్లి కోలని అట్లే చూస్తున్నాడు. మొత్తం మీద కొన్ని సెలెక్ట్ చేసుకున్నారు, ఫారం కొన్ని. పదండి ఇంకా. మా గడిగారు నా వెంటనే వస్తాడంట, వాళ్ళతో పాటు వెళ్ళాడంట. అమ్మవారికి బోనాలు చేయడానికి అది కుండలు ఎంత పెద్ద పెద్ద అమ్మాలని నింపుకోబోతున్నాడు. అన్నీ మంచి చిన్న చిన్న కుండలు అన్నీ నింపుకొని పోతున్నాడు. ఇదంతా చెరుకు కట్టలు అమ్ముతున్నాడు చూడండి, ఒకటి 50 రూపాయలు. ఉదయాన్నే నేను ఒకటి కొన్నా. సరే, జాతర ఫుల్గా ఒక ఆడమ్మది పర్సు పోయినమ్మా. దయచేసి ఎవరున్నా సరే కానీ పర్సు తీసుకొచ్చి ఇవ్వనమ్మా. వాళ్ళకు చార్జీలు కూడా పైసలు లేవంట. దయచేసి ఇవ్వడమ్మా. గుడికాడికి వచ్చారు కాబట్టి వాళ్ళకి పైసలు లేవంట. వాళ్ళు అన్నం తినలేవంట ఎవరికి. అమ్మవారి గుడి చుట్టూ ప్రదర్శన చేసేటప్పుడు అందరూ అట్లా దేవత గుడి చుట్టూ అచ్చులు కొడుతున్నారు. కుంకుమ పసుపు లేసిన అచ్చులు. జర కోడి కూడా రుద్దు అట్లే. గడ్డివాడు పీకి లోపల ఉంది. గుల్లె మళ్ళీ ఎత్తుకపోయి మా పండుగనికి మళ్ళీ ఇచ్చినాము. ఎత్తుకొని గుళ్ళకి వెళ్ళింది. చల్లగా ఉంది, జర బాగా ఎండ కొడుతుంది. అందుకని చెప్పేసి అమ్మవారి గుడి చుట్టూ తిరిగేటప్పుడు కళ్ళు పోసుకుంటే తిరుగుతారు అనమాట. కళ్ళు దోశ మొత్తం పచ్చిగా అయిపోయింది చూడదు, అంతా బుడత అయిపోయింది. అందరూ ఇక్కడ నిలుస్తున్నారు. దర్శనం అంటే బయట నుంచి చేస్తున్నాము, లోపలికి వెళ్ళడానికి ప్లేస్ లేదు. చాలా కొద్దిగా రష్ బాగుంది. చూడండి, జర బాగా వచ్చిండ్రు. లాస్ట్ వారం అనుకోని నేను జాతర అంతా వదిలిపెట్టి ఇక్కడ సైడ్లుగా చెట్లలా ప్లేస్ రెడీ చేసిండ్రు కూర్చోడానికి అని చెప్పేసి. అక్కడ అసలు ప్లేస్ లేదు, మొత్తం నిండిపోయిన జనాలు. మా వాళ్ళు కొద్దిగా లేట్ అయ్యి వచ్చిండ్రు. అందుకని చెప్పేసి ఇక్కడ చెట్లల్లో మొత్తం ఇదంతా కంప ఉంటే క్లీన్ చేసేసి ఇక్కడ వేసిన అనమాట కూర్చోవడానికి. కొన్ని కట్ చేసుకొని తీసుకొచ్చినాం, దర్శనం చేసుకొని అమ్మవారి. అమ్మయ్య, మొత్తం కంపలోనే చూడండి ప్రశాంతంగా. వరి పొలం పక్కనే చూడండి ప్రశాంతంగా. ఇది మగ్గనియాడు. సరే ప్రశాంతంగా బాగుంది ఆ ప్లేస్.
ఓకే ఫ్రెండ్స్, మొత్తమే అయితే కోని ఇదిగోని ఈ రకంగా రెడీ చేసినాం, నీట్గా కాల్ చేసినాము. ఫైనల్గా కోని కడిగేటప్పుడు కాల్చిన తర్వాత పసుపు రుద్ది కడిగితే మంచిది అనమాట. మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా యాంటీసెప్టిక్ కూడా, అంటే మనం కొంచెం మంటలా కొంచెం ఇక్కడక్కడ రుబ్బుతుంటాం కదా, అందుకని చెప్పేసి ఫైనల్గా పసుపు పెట్టేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా నాటుకొని ఈ రకంగా రెడీ చేసినాం. ఇప్పుడు నేను ముక్కలు వేసి కూర వండి తినేస్తే ఇదమ్మ తల్లి స్పెషల్. ఇక ఇలా పెట్టేసి ఓకే ఫ్రెండ్స్, మొత్తం కొని కట్ చేయడం అయిపోయింది. రైస్ కూడా వండేసింది అత్తమ్మ. మా అక్క వచ్చింది. అక్క చికెన్ పొయ్యి మీద పెట్టి అక్కడ కూర్చున్నది చూడండి. అక్క చేస్తుంది చికెన్ని. మాకైతే మంచి ప్లేస్ దొరికింది ప్రశాంతంగా పొలాల పక్కన. ఇదంతా కంప ఉన్నది. ఆ కంప చూడండి సైడ్కి తీసేసినాం. ఇదంతా ఉన్నది కంప, అదంతా సైడ్కి చేసేసి నీట్గా సెట్ చేసుకున్నాం. ఇది మా తర్వాత వాళ్ళు వచ్చిండ్రు మొత్తం చెట్ల కిందనే. ఇంకా ఇక్కడ నుంచి అది అక్కడ లాస్ట్ వరకు చెట్ల కిందనే ఉన్నారు చూడండి అందరూ. తర్వాత అటు సైడ్ దేవత దగ్గర అయితే మొత్తం గ్రౌండ్ లాగా మస్తు ప్లేస్ ఉందిలే, కానీ ఫుల్ నిండిపోయినారు అనమాట. ఇవన్నీ ఆటోలు దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా కొల్లాపూర్కి, వాళ్ళందరి కోసం అని చెప్పేసి అది ఎటు చూడు కనుచూపు మేరలు మొత్తం జనాలు అయిపోయింది. ఇవాళ ఇంకా 5వ వారం ఎట్లా ఉన్నారంటే, ఫస్ట్ సిడి వారం రోజు అయితే ఇటుకలు అసలు బీభత్సంగా ఉంటారు జనాలు. ఇంకా మొత్తం మీద అయితే ఫైనల్గా మా కూర రెడీ అయిపోతుంది. అక్క రెడీ చేస్తుంది చూడండి. నేను కట్ చేసేసాం మొత్తము. వాళ్ళ దగ్గర అయితే వాళ్ళు కట్ చేసి ఎన్ని కోళ్ళను కట్ చేసిన వాటర్లోనే ముంచేస్తారు మళ్ళీ వాళ్ళు. అందుకని చెప్పేసి మేమే ఇంకా ఇక్కడికి వచ్చి నీట్గా కట్ చేసి చేసేసుకున్నాం. అక్క కూరలు బాగా చేస్తుంది, అందుకని చెప్పేసి అక్క రాగానే అత్తమ్మ అక్కకు పెట్టేసింది కూరలు చేయమని చెప్పేసి. ఫైనల్కి వచ్చేసింది. ఇంకొక 20 minutesలో కంప్లీట్ అయిపోతుంది అనుకుంటా కూర. ప్రశాంతమైన ప్లేస్లో కూర్చున్నాం. చిన్న తల్లి, ఒరే చిన్న తల్లి, ఏంద్రా తిడుతున్నావు? ఎందుకురా అందరిని తిడతారాను? పండుగ నీ చేతులు చూపిరా, ఇట్లా చూపిరా. అబ్బో మా పండుగనికి చూడండి, ఏదైతే మంచిగా చూపించు. మా పండుగనికి చూడండి, వాళ్ళ అమ్మ నైట్ మంచిగా చేతులకు ఓకే నైట్ వేసిందంట. నిద్రపోయిన తర్వాత చేతులకి గోరింటాకు పెట్టినారు. స్వాతి కూడా కాలు కూడా పెట్టిందా? ఓకే. స్వాతి పానగాల నుంచి వచ్చింది. ఇంకా అక్క పిల్లలు 3, అక్క నేను అందరం ఉన్నాము ఇక్కడ. గణేష్ వాటర్ అయిపోతే వాటర్ కోసం వెళ్ళండి తీసుకురావడానికి అని చెప్పేసి. ఇంతకుముందు గణేష్ వెళ్ళి ప్లేట్లు, గ్లాసులు, తర్వాత థమ్స్అప్ బాటిల్ తీసుకొని వచ్చిండు అందరికీ. ఇప్పుడు దావత్ అవుతుంది. ఇంకా అదే ఇంకా ప్రశాంతంగా ఫ్యామిలీ వాతావరణం. అందరూ తినడానికి రెడీ అయిపోయిండ్రు. థమ్స్అప్ ఆల్రెడీ హాఫ్ లేపేసిండ్రు. అందరు తల గ్లాస్ వేసుకొని తాగిన, నేను గ్లాస్ తాగిన. అందరికి వన్సా ఇస్రాకులు. కూర రెడీ అయిపోయింది. ప్లేట్లు సరిపోయినాయట? శైలు ప్లేట్లు సరిపోయినాయి అందరికి? ఇంకా మిగిలినట్టున్నాయి. ఇక అక్కడ వంట దగ్గర కూర్చోబెట్టారు. కళ్ళకు పొగ, కళ్ళల్లో బుక్కలలో నీరు కారుతుంది. అదిగోండి అక్కడ అతను ఫుల్గా తాగి పడిపోయిండు. నీళ్ళల్లో సగం, పైన సగం కూర్చున్నాడు అతను. ఫుల్గా ఇంకా దిగలేదు అతనికి. ఇప్పటిదాకా పడుకున్నాడు. అప్పుడెప్పుడు మధ్యాహ్నం పడుకొని 3 hours అయింది అనుకుంటే అతను అట్లా పడుకొని. జాతర ఆ రకంగా చేస్తున్నాడు అతను. అన్నం పెట్టా ఇంకా అది దాన్ని పెట్టక అట్లా కిందనే పెట్టు. అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఏమైందంట? అయ్యో పళ్ళు ఎక్కువ కానీ అసలు నాలాగా అందరివి. సదే నీ కూడా పళ్ళు కానిచ్చలే ఇప్పటిదాకా. మా అత్త రొట్టెలు కూడా తీసుకొచ్చింది ఇంటి దగ్గర నుంచి. ఏం రైస్ చేసిన? బగారా చేసిండ్రా? వావ్, నేను నమ్మలే బగారా చేసిందని. వాళ్ళు బగారా ఉండే రోజులన్నీ.
ఒకసారి ఓపెన్ చేయక కర్రీ ఓపెన్ చేయి. నాటుకోడి కర్రీ ఈ రకంగా వేసేసింది మా అక్క. నాటుకోడి పుంజు ఇంకా కానీ అక్క వడ్డిచ్చేసేయండి. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, ఆల్మోస్ట్ 5 అవుతుంది. అన్నం కాదంట, ఫస్ట్ రొట్టెలంట. తీసుకో అందరికి ఇచ్చేసి. పట్టుకొని ప్లేట్ పట్టుకొని. ఆయన బురదలో పడిపోయింది మొత్తానికి. మంచి కొంచెం పడిపోయింది అక్కడ గాడికి. మొత్తం బురదలో పడి లేచాను. మా పండుగాడు పడుకున్నాడు, లేకపోతే మా పండుగని హంగామా అంటుండే. ఇప్పటిదాకా ఆట పెట్టిన అందరి దగ్గర పడుకున్నాడు సైలెంట్గా. ఇంకో ప్లేట్ అనేవి మీనా పోసుకునేవు, 4 మీనా అవుతుంది మళ్ళా. గనియానికి అన్నం పెట్టా ఉంటాడు రొట్టె వద్దంటానికి. పెట్టింది చూడరా కానీ ఇంకా స్టార్ట్ చేయండి. ఎందుకో ఫోన్లో చూస్తున్నారు కానీ నీకు అన్నం పెట్టింది తినరా. ఇంకా నా ప్లేట్ ఎక్కడవా? వస్తున్నా. మా గనియా నీ పక్కనే కూర్చుంటా అని చెప్పేసి నాకు శైలికి పక్కన కూర్చొని నేను మధ్యలో కూర్చుంటా. ఇప్పుడు చుట్టాలని పిలుస్తున్నారు పక్కన, వేరే వాళ్ళు వచ్చిండ్రు. ఓకే స్టార్టింగ్. మళ్ళీ తిన్నా? మళ్ళీ మళ్ళీ తిన్నా? టేస్ట్ చేసిన సాది సాది బావు. మా గనియా నాకు నిమ్మకాయ ఇచ్చిండు. నీకైతేనా దాబెట్టుకో. ఓకే పిండాలనా? తిను. ఎట్లుందా కానీ కూర? సూపర్ ఉందా? గట్టిగా ఉంది కూర. పుంజు కదా, బాగా పెద్ద పుంజు. ఓకే ఫ్రెండ్స్, మొత్తమే తినేసినాం. అంతా సర్దేస్తుంది అత్తమ్మ. ఇది చూడండి మొత్తం తీసేసింది, మూటలు కట్టేస్తున్నారు ఫైనల్గా. అందరు గ్యాంగ్ మొత్తం ఇక్కడనే ఉంది. మా జాతర పొలాల మధ్యలో జరిగిపోయింది. అన్ని మూట కలిసి మొత్తం ఒకటే మూట అయిపోయిందా? వెరీ గుడ్. కానీ ఇంకా డబ్బా ఒకటి చేతులు ఆడుకుంటూ అయిపోతుంది. మా పండుగ అంతా తిన్న తర్వాత చేసిండు. అబ్బో జుట్టు విక్తుంది వాళ్ళ అమ్మమ్మ జుట్టు. అరే